భారీ వర్షాల వల్ల ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. ఇలా సాంగ్స్ పెట్టుకుని ఫ్రెండ్స్తో ఇలా నేచర్లో ఎంజాయ్ చేస్తుంటే అసలు మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడ నుంచి వ్యూస్ మైండ్ బ్లోయింగ్ వ్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు నెక్స్ట్ లెవెల్ ఇవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ భార్గవ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చిత్రకూట వాటర్ ఫాల్స్ లో బడ్జెట్లో ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, అండ్ నెక్స్ట్ అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఏంటంటే ఆల్రెడీ ఆన్ ద వే ఉన్నాము, చిత్రకూట వాటర్ ఫాల్స్కి దారిలో ఉన్నాము. సో నేను ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర వీడియోస్ అన్నీ కవర్ చేసి ఎండింగ్లో అకామిడేషన్ అండ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ట్రావెల్ చేయాలి అన్నది నా దగ్గర 2 దారులు ఉన్నాయి. ఆ 2 కేసెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మీకు ఏది ఫీజిబుల్గా ఉంటే అది ఆ దారి మీద ఎంచుకోండి. ఈ ట్రిప్ని మనం ఈజీగా 1 ఫుల్ డే 2 నైట్స్లో కంప్లీట్ చేయొచ్చు. మనం ఇప్పుడు కాసేపట్లో చిత్రకూట వాటర్ ఫాల్స్ చేరుకుంటున్నాము. మనం వెళ్ళే దారిలో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి అండ్ చాలా మేఘాలతో ఫుల్గా నిండిపోయి ఉంటుంది. సో మీకు ఎక్కడైనా మంచిగా ప్లేస్ కనిపిస్తే ఆగండి. సో మేము డైరెక్ట్గా ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతున్నాము. రిటర్న్ వస్తున్నప్పుడు ఈవినింగ్ ఆగుతాం ఈ వ్యూ పాయింట్స్ అన్ని చోట్ల. ఈ హోటల్ మనకి వాటర్ ఫాల్స్కి పక్కనే ఉంటుంది అండ్ ఇందులో కాస్ట్ వచ్చి మనకి 12 అవర్స్కి ఒక కాస్ట్ ఉంది, 24 అవర్స్కి ఒక కాస్ట్ ఉంది అండ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక కాస్ట్ ఉంది. కొంచెం బార్గెన్ చేయండి, కొంచెం ప్రైసెస్ ఎక్కువ చెప్తారు. సో బార్గెన్ చేస్తే కొంచెం తగ్గించేస్తున్నారు. సో మీరు గ్రూప్గా 4-5 పీపుల్ అయితే ఇంకా తగ్గుతుంది. మాకైతే 5 మెంబర్స్కి 1500 ఛార్జ్ చేశారు 12 అవర్స్కి. కార్ మీద అయితే ఇక్కడ వరకే రాగలము. ఇక్కడ కార్ పార్క్ చేసి మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం వాటర్ ఫాల్స్ దగ్గర చేరుకుంటాము. పదండి వెళ్దాం. ప్రజెంట్ అయితే మనము బాటమ్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. పదండి కొంచెం ముందుకు వెళ్తే మనకి బాటమ్ వ్యూ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ దారిలో వస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని రండి. చిన్న చిన్న పాము పిల్లలు ఉన్నాయి, సో తొక్కేస్తారేమో, జాగ్రత్తగా చూసుకొని రండి. కొంచెం ముందుకు వెళ్తే మనకి బాటమ్ వ్యూ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నాకైతే ఆల్రెడీ కనిపిస్తుంది. సో కెమెరాకి కొంచెం చెట్లు అడ్డుగా ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా ఎగ్జాక్ట్గా వ్యూ కనిపిస్తుంది మీకు. అసలు ఆ సౌండ్ అయితే మీకు ఇక్కడికి వస్తుంటే ఎలా అనిపిస్తుందో చూస్తున్నారు కదా. సౌండ్ అసలు దద్దరిల్లిపోతుంది ఇక్కడ. యాక్చువల్గా అయితే ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి బోటింగ్ ఉండేది, కానీ ఇప్పుడు ప్రజెంట్ రైన్ ఫాల్స్ ఎక్కువ ఉండడం వల్ల బోటింగ్ క్యాన్సిల్ చేస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ అంతే, జూన్, జూలై, ఆగస్టు 3 మంత్స్ బోటింగ్ అనేది క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మనకి బోటింగ్ యథావిధిగా ఉంటుంది. నేను ఈ ప్లేస్కి ఆగస్ట్ ఎండింగ్లో వచ్చాను, అప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఇది. నేను వేరే ప్లేసెస్కి వెళ్ళడం వల్ల అప్లోడ్ చేయడం అవ్వలేదు. అందుకని కాస్త ఈ వ్యూ మీకు ఎగ్జాక్ట్గా క్లియర్గా ఉంది కదా. సో వెల్కమ్ టు ఇండియన్ నయగరా వాటర్ ఫాల్స్, చిత్రకూట వాటర్ ఫాల్స్. ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ వైడ్గా ఉండడం వల్ల నయగరా వాటర్ ఫాల్స్ అంటారు. సో మనకి వర్షాల వల్ల బాగా పైనుంచి వరద నీళ్ళు బాగా ఎక్కువ వచ్చడం వల్ల ఆ మట్టి నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి కదా, దానివల్ల మీకు ఈ కలర్లో ఉంది. మీకు నవంబర్, డిసెంబర్లో అయితే వాటర్ అనేది వైట్గా కనిపిస్తుంది. బాటమ్ వ్యూ చూసాం కదా, ఇప్పుడు టాప్ వ్యూ చూద్దాము. సో మనం దగ్గర దాకా వెళ్ళి చూడొచ్చు వాటర్ ఫాల్కి, కానీ ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో ఇందాకే ఒక పర్సన్ జస్ట్ మిస్ కొంచెం ఫొటోస్ అవి తీసుకుంటుంటూ అలాగా వాటర్లోకి స్లిప్ అయిపోయాడు. సో కొంచెం వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈ వాటర్ ఫాల్స్కి ఏంటంటే మనకి జూలైలో వస్తే అస్సలు రావద్దు, అలౌ చేయరు. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఆగస్ట్ ఎండింగ్లో వచ్చాం కాబట్టి కొంచెం అలౌ చేశారు, అది కొంచెం ఫ్లో కంట్రోల్ ఉండడం వల్ల. సో మీరు మ్యాక్సిమం జూన్, జూలై అవాయిడ్ చేయండి. ఆగస్ట్ ఎండింగ్ నుంచి రావడం బెటర్. నెక్స్ట్ సీజన్ అయితే మనకి అక్టోబర్ టు జనవరి, అప్పుడైతే మనకి బోటింగ్ ఉంటుంది. సో బోటింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి వాటర్ ఫాల్ దగ్గర వరకు బోట్లో తీసుకెళ్తారు. సో అదొక నెక్స్ట్ లెవెల్ మూమెంట్ అన్నమాట. సో నేను ఎప్పుడన్నా నవంబర్ అలా మళ్ళీ రావడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు ఆ వీడియో కూడా మళ్ళీ పెడతాను. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ని ఇంత దగ్గరగా చూస్తుంటే అసలు ఐ ఫీస్ట్ ఇది, అసలు మాటల్లో చెప్పలేము ఈ ఫీలింగ్. సో మీరు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇక్కడ నుంచి కొంచెం దూరంగా చూడండి, మరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఫ్లో పెరుగుతూ అప్ అండ్ డౌన్ అవుతుందంట. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. మేము ఈ వాటర్ ఫాల్స్కి 10కి వచ్చాము. ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ 1 అయింది. సో 3 అవర్స్ కంటిన్యూస్గా ఎంజాయ్ చేసాం ఇక్కడ. సో ఇప్పుడు మేము ఇక్కడ లంచ్ చేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతాం వేరే ప్లేసెస్ చూసుకుంటూ. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అక్కడే మేము లంచ్ చేసాము. సో నూడిల్స్, బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఉంది.
సో యావరేజ్గా అనిపించింది టేస్ట్ అయితే. నాకు టైం అయితే ప్రజెంట్ 2 అయింది లంచ్ కంప్లీట్ అయ్యేసరికి. సో మేము ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్లో తిరుపతిగారి వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాము. కానీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అలౌ చేయట్లేదంట, క్లోజ్ చేస్తారు. సో మీరు వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే చిత్రకూట వాటర్ ఫాల్స్కి తిరుపతిగారి వాటర్ ఫాల్స్కి కలిపి మాట్లాడుకోండి, క్యాబ్ కానీ ఆటో కానీ. ఇవి ఛార్జెస్ ఎంత అవుతాయి అన్నది మీకు వీడియోలో నేను ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం ఎంటైర్ ఛార్జెస్. సో మేము ఇంకా వ్యూ పాయింట్స్ చూసుకుంటూ రిటర్న్ వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఈ దారిలో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఆగండి. సో అక్కడ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూసి నేచర్ని ఎంజాయ్ చేయండి. పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది, అసలు మాటల్లో చెప్పలేను. సో చూసి ఎంజాయ్ చేయండి. సో మీరు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి వ్యూ పాయింట్స్ ఎక్కడ కనిపించినా ఆగి ఎంజాయ్ చేశారండి. సో ఇప్పుడు చిత్రకూట వాటర్ ఫాల్స్కి ఎలా చేరుకోవాలో చూద్దాము. సో మనకి చీపెస్ట్ వే ఏంటంటే వైజాగ్ నుంచి ఎక్స్ప్రెస్ ఉంది డైలీ. మార్నింగ్ ఒక ట్రైన్ ఉంది, ఈవినింగ్ ఒక ట్రైన్ ఉంది. సో నైట్ ట్రైన్ ఏంటంటే 9:20కి వైజాగ్లో ఎక్కితే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5కి జగదల్పూర్లో దిగుతాము. సో జగదల్పూర్ నుంచి చిత్రకూట వాటర్ ఫాల్స్కి దగ్గర అనమాట. సో నియరెస్ట్ రైల్వే స్టేషన్ జగదల్పూర్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి క్యాబ్స్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి. మనకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే వైజాగ్ నుంచి అరకు చేరుకోవచ్చు. సో ఎర్లీ మార్నింగ్ 6:45కి ఒక ట్రైన్ ఉంది. సో ఈ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ట్రైన్ ఎక్కితే మనకి అరకు వెళ్ళేసరికి 11 అవుతుంది. సో అరకులో ఉన్న ప్లేసెస్ అన్ని మనం ఎక్స్ప్లోర్ చేసి, ఇప్పుడు ఈ నైట్ ట్రైన్ ఉంది కదా 9:20కి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యేది, ఇదే ట్రైన్ మనకి అరకు వచ్చేసరికి 12:30 అవుతుంది. సో మీరు నైట్ వరకు నైట్ వరకు అరకు ప్లేసెస్ అన్ని కవర్ చేసి నైట్ ఇదే ట్రైన్ 12:30కి ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 5కి జగదల్పూర్లో దిగుతాం. సో అరకు వీడియో నేను సపరేట్ వీడియో చేసి ఆల్రెడీ నా ఛానల్లో 1 lakh వ్యూస్ వచ్చింది. అది ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ఆ వీడియో కూడా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీకు ఏది వీలగే ఉంటే అది చూడండి. అంటే అరకు ఇప్పుడు వరకు చూడలేదు అనుకుంటే అలా ప్లాన్ చేసుకోండి. లేదా అరకు ఆల్రెడీ వెళ్ళామంటే డైరెక్ట్గా నైట్ ట్రైన్ ఎక్కండి. 9:20 ట్రైన్కి ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 5కి అక్కడ ట్రైన్ రిజర్వేషన్ అయితే అవని వాళ్ళు ఏంటంటే బస్ మీద రావచ్చు. వైజాగ్ నుంచి బస్సు ఉంది, గుప్తా ట్రావెల్స్. అలాగే విజయవాడ నుంచి ఉంది, హైదరాబాద్ నుంచి కూడా ఉన్నాయి. సో మాక్సిమం అన్ని ఏరియాస్ నుంచి బస్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది మనకి జగదల్పూర్ వరకు. జగదల్పూర్ నుంచి చిత్రకూట వాటర్ ఫాల్స్కి అరౌండ్ 38 కిలోమీటర్స్. సో మనకి బస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఈ ప్లేసెస్లో. సో మనకి మ్యాక్సిమం ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ బుక్ చేసుకోవచ్చు. ఆటోకి అయితే 1500 నుంచి 2000 ఛార్జ్ చేస్తున్నారు. క్యాబ్స్ అయితే 2500 నుంచి 3500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు మాట్లాడేటప్పుడు చిత్రకూట వాటర్ ఫాల్స్ ఒకటే కాకుండా వ్యూ పాయింట్స్ అని చెప్పి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అని చెప్పి మాట్లాడుకోండి. అంటే మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర స్టార్ట్ చేసి వాటర్ ఫాల్స్ ఇంకా అన్ని ప్లేసెస్ చూపించి మళ్ళీ ఈవినింగ్ ఈ జగదల్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేలా మాట్లాడుకోండి బెటర్. ఇప్పుడు ఈ ట్రిప్ బడ్జెట్ కాస్ట్ చూద్దాము. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, పర్ హెడ్ 2000 పడుతుంది నేను చెప్పిన ప్లాన్ ప్రకారం ఫాలో అయితే. అదే ట్రైన్ కాకుండా బస్ మీద వస్తే ఇంకా అడిషనల్గా ఇంకొక 500 ఎక్స్ట్రా అవుతుంది. ఇక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.